20 ఏళ్ళకే 8 పిల్లలు అంట, 8 భార్యలు. దీన్ని చిప్స్ మయా అంటారట. నాటు పాట చూపించాం. ఫాదర్ ఫార్ ఫ్రమ్ హోమ్. ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవుడిది అయితే పూజ లాంటిది పెట్టుకుంటూ ఉంటారు. ఆల్ గైస్ ఆర్ లుక్ లైక్ కిడ్స్ బట్ స్టిల్ యూ హ్యావ్ అ కిడ్స్. భోజనాలు కూడా అరేంజ్ చేస్తారనమాట, దేవుడి ప్రసాదం. ఇదిగోండి మొత్తం అమాయకం ఇరికించాం. సో హౌ టు గో టు దట్ తెంగేరు? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ మనం తాంజానియా కంట్రీలో ఆరుషా అనే టౌన్లో ఉన్నాం. సో నా లాస్ట్ వీడియోస్ మీరు చూస్తుంటే నేను హడ్జాబే ట్రైబ్ దగ్గరికి వెళ్ళాను, తర్వాత ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ప్లేసెస్కి అయితే వెళ్ళాను. అండ్ ఈరోజు ఏంటంటే మనం ఈ ఆరుషా నుంచి విలేజ్ సైడ్ అయితే వెళ్ళబోతున్నాం. ప్రజెంట్ అయితే నేను ఒక 4 days నుంచి స్టే చేస్తున్నాను కదా ఇక్కడ ఒక హోస్ట్ ఇంట్లో. వాళ్ళ ఇంటి బయట అయితే ఉన్నాను. గ్లోరీ నన్ను హోస్ట్ చేస్తున్న అతని వాళ్ళ భార్య అనమాట. సో అండ్ వీళ్ళ ఫ్యామిలీతో కలిసి మనం మటన్ కర్రీ కూడా కుక్ చేసాం కదా, ఆ వీడియో కూడా మీరు చూసారు, నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం తెంగేరు అనే ప్లేస్కి వెళ్ళబోతున్నాం. విలేజ్ సైడ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇప్పుడు వరకు టౌన్లు చూసి బోర్ కొట్టింది కదా, ఇప్పుడైతే మనం విలేజెస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో హౌ టు గో టు దట్ తెంగేరు? ఫ్రమ్ మార్కెట్. Yeah, from Kilombero to Tengeru. You said another name, right? Yeah, the matatu goes to Usa. ఊసా. Yes. ఊసా అనే ప్లేస్కి వెళ్ళే మటాటూర్లు ఎక్కితే మనం ఆ మధ్యలో తెంగేరు అనే ప్లేస్ దగ్గర అయితే దిగేయచ్చు. ఇప్పుడైతే నా బ్యాగ్ అది ప్యాక్ చేసుకుని బయలుదేరతా. వన్స్ ఆ మార్కెట్ దగ్గరికి వెళ్ళాక ఆ మటాటూకి ఎంత పడింది అండ్ ఆ ప్లేస్ ఏంటి అనేది అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నన్ను హోస్ట్ చేసిన అతని పేరు స్టీవ్, చెప్పాను కదా ఫస్ట్ వీడియోలో. సో అతను యాక్చువల్గా వర్క్కి వెళ్ళిపోయారు. అండ్ వీళ్ళ కల్చర్లో ఏంటంటే ఎవరైనా ఇంటి నుంచి వాళ్ళ నెక్స్ట్ ఏదైనా ప్లేస్కి వెళ్ళిపోతున్నా, తర్వాత ఇంటికి వచ్చిన చుట్టాలు వెళ్ళిపోతున్న టైంలో వాళ్ళని రోడ్డు వరకు తీసుకెళ్ళి సాగనంపుతారంట. అంటే దాని అర్థం వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రండి అన్నట్టు అర్థం అట. సో అందుకనే వద్దు అన్నా సరే నా బ్యాగ్ ఒకటి తీసుకొని గ్లోరీ అయితే మనల్ని దేబెట్టడానికి వస్తుంది రోడ్డు వరకు. తనని చూసి ఎక్కువ ఏజ్ ఏమో అనుకోకండి, జస్ట్ తనకి 25 years మాత్రమే. యూట్యూబ్ యా. ఇప్పుడే ఆ కిలంబెరో మార్కెట్ దగ్గరికి రీచ్ అయ్యాం. వీఆర్ గోయింగ్, స్టిల్ వీ నీడ్ టు ఫిల్ రైట్. 1 2 3 4 ఇన్సైడ్. ఇక్కడ నుంచి నేను స్టే చేస్తున్న ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి 1.5 kilometers. దానికేమో ఆ బోడా బైక్కి అరౌండ్ 2000 తాంజానియా షిల్లింగ్ తీసుకున్నాడు, అంటే దాదాపు ఒక 65 రూపాయలు. మళ్ళీ మా బ్యాగ్స్ అయితే ఉంటాయి కదా, పెద్ద బ్యాక్ ప్యాక్ అని ఇది ఒకసారి ఎత్తు. మా బ్యాగులు పెట్టడానికి మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు. అమ్మో, ఇదిగోండి ఈ బ్యాగ్ రిషి బ్రోది, నాతో పాటు కేరళ బ్రో ఉన్నాడు కదా, ఆ బ్రోది. నా బ్యాగ్ లోపలికి తోసేశారు. 2 బ్యాగులకి కలిపి 1000 తాంజానియా షిల్లింగ్ చదివించాను మళ్ళీ ఎక్స్ట్రా. ఇక్కడ మటాటూర్లో వెళ్ళాలంటే బ్యాగులకు కూడా డబ్బులు ఇవ్వాలి. జాంబు ఇదిగోండి మొత్తం అమాయకం ఇరికించాం. రిషి బ్రో ఎక్కడ ఉన్నాడు? అదిగోండి ఆ మూలకి వెళ్ళిపోయాడు. వస్తున్నాను. ఓకే, యా హియర్. నో, దట్ బ్యాగ్ ఐ కనెక్టెడ్ టు ద బిగ్ బ్యాగ్. యా. సో యాక్చువల్గా మేము ఆ తెంగేరు అనే ప్లేస్కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ దగ్గరలో ఒక లేక్ ఉంది, దట్టు ఒక మార్కెట్ కూడా జరుగుతుందట. చూద్దాం అసలు ఆ ప్లేస్ ఎలా ఉంటుంది ఏంటో విలేజ్ సైడ్. అక్కడ కూడా మనకి ఒక హోస్ట్ అయితే ఉన్నారు. నేను ఇందాక మీకు చెప్పాను కదా తెంగేరు అనే ప్లేస్కి వెళ్తున్నామని. సో ఆ ప్లేస్కి వెళ్ళే ముందే ఇక్కడ సంగ్స్ అనే ఒక ప్లేస్ అయితే ఉంది. సంగ్స్ అంటే కైండ్ ఆఫ్ ఏ బస్ స్టాప్. సో ఇక్కడ మాకు మటాటో అతను అయితే ఇక్కడ దింపేసి వెళ్ళిపోయారు. చూడొచ్చు అక్కడ బోర్డు కూడా ఉంది ఆ కార్నర్లో తెంగేరు అని చెప్పి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏమైనా తినేసి వెళ్దాము అనుకున్నాం, అందుకనే ఇక్కడ ఒక రెస్టారెంట్ టైప్లో కనిపిస్తే లోకల్ రెస్టారెంట్ చూస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవి. దీంతో వీళ్ళు ఏం చేస్తారంటే ఎగ్ చిప్స్ అని చెప్పి ఒక ఐటెం తయారు చేస్తారు. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని గుడ్డు కొట్టేసి ఆమ్లెట్లో కలిపేసి వేస్తారు, దాన్ని ఎగ్ ఫ్రైస్ అంటారు. కాకపోతే నూనె చూడండి ఇంజిన్ ఆయిల్లో ఉంది, అందుకని చెప్పి తీసుకోలే. మేమైతే ఏమన్నా చపాతీ ఆ కైండ్ ఆఫ్ ది తీసుకుందాం అనుకుంటున్నాం. ఇదిగోండి దానికే ప్రిపేర్ చేస్తున్నారు మొత్తం. ఇక్కడ ఏదో సలసలా కాగుతూ ఉంది.
నాకు తెలిసి ఇది ఆవుది అనుకుంటున్నాను. బీఫ్ ఇది, పక్కాగా బీఫే. బట్ మేమైతే చపాతీ బీన్స్ వీటితో మేనేజ్ చేసేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ ఉగాలి కూడా చాలా ఎక్కువ తింటారు. సో చూడండి, ఉప్మాలా ఉంది కదా అది ఉగాలి. ఇప్పుడే నేను చెప్పాను కదా, ఒక హోస్ట్ దగ్గర అయితే స్టే చేస్తున్నాను నెక్స్ట్ 2-3 డేస్ అని చెప్పి. సో ఆ హోస్ట్ ప్లేస్కి అయితే రీచ్ అయ్యాను. చాలా షాక్ అయ్యాను అనమాట ఇక్కడ రీచ్ అవ్వగానే. ఎందుకంటే ఇది ఒక చూడడానికి ఒక కల్చరల్ సెంటర్లా ఉందంటే వీళ్ళందరూ ఇక్కడ మ్యూజిక్ వాయిస్తున్నారు. సో నేను ఇప్పుడు అతన్ని మీకు పరిచయం చేస్తాను. ఇతని పేరు వచ్చేసి టోనీ. యాక్చువల్గా ఇక్కడికి రాగానే నేను షాక్ అయ్యాను. ఎందుకంటే చూడండి, వీళ్ళు ఈ డ్రమ్స్ కానీ ఇలాగా తర్వాత ఇంకోటి పియానో టైప్ ఉంది. సో అలాంటి ఒక మ్యూజిక్ అయితే వాయిస్తున్నారు. వాట్స్ దిస్ మ్యూజిక్ నేమ్? It's traditional of Tanzania. ట్రెడిషనల్ తాంజానియా మ్యూజిక్. సో బ్రదర్ ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్లో తాంజానియా డిఫరెంట్ సిటీస్కి వెళ్ళి సో పర్ఫార్మెన్స్లు ఇస్తూ ఉంటారు. ఏదైనా ఈవెంట్స్కి కానీ లేదంటే ఏమైనా పండగలు ఏమైనా జరిగినా సరే వాటికి మ్యూజిక్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఇప్పుడే ఒక మ్యూజిక్ అయితే ప్లే చేశారు, చాలా బాగుంది. ఆ క్లిప్ ఇప్పుడు ప్లే చేస్తా చూడండి మీకు. సన్లైట్ కొంచెం తక్కువ ఉంది, అందుకని చెప్పి వీళ్ళు డ్రమ్స్ని వేడి చేస్తున్నారు. ఈ డ్రమ్స్కి కూడా చూడండి, ఇక్కడ తోలు ఉంది కదా, ఇది ఏంటంటే ఆవు తోలుతోని దీన్ని ఇలా డెకరేట్ చేశారు. తర్వాత ఈ డ్రమ్స్ ఇవన్నీ కూడా వీళ్ళు ఓన్గా తయారు చేసుకున్న డ్రమ్స్ ఇవి. ఈ వీళ్ళ దగ్గర ఉన్న మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ వీళ్ళు ఓన్గా తయారు చేసుకున్నవే. ఈ చుట్టూ ప్లేస్ కూడా చూడొచ్చు, చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ దగ్గరలో ఒక లేక్ కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇదిగో మీకు చెప్పాను కదా, ఈ ఇన్స్ట్రుమెంట్ ఇది కూడా వీళ్ళు ఓన్గా తయారు చేసుకున్నారు. ఇక్కడ వీళ్ళు వాడే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఓన్గా తయారు చేసుకున్నవే. అంటే మనకు రాదు, ఏదో వాయిస్తున్నాం. టోనీ అనే బ్రదర్ ఇక్కడ స్టే చేసేది ఇక్కడ కాదు, ఇక్కడ నుంచి కొంచెం దూరం, ఒక 10 కిలోమీటర్స్ అయితే దూరంలో స్టే చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఆ మ్యూజిక్ని ప్రాక్టీస్ చేసే ప్లేస్ ఇదంతా. సో ఇక్కడ ప్రాక్టీస్ చేసి ఈవెంట్స్ కాటికి వెళ్తూ ఉంటారు. ఒక 4-5 అయితే ప్లే చేస్తూ ఉంటారు, మిగతా వాళ్ళందరూ అయితే డ్యాన్స్ వేస్తూ ఉంటారు అనమాట. ఈ ఫ్రైడే ఒక ఈవెంట్ కూడా ఉందంటే ఇక్కడ. అడిగాను, కుదిరితే అది మీకు చూపిస్తాను, అది ఈవెంట్ ఎలా అవుద్ది అంటూ. చెప్పాను కదా వీళ్ళకి ఫ్రైడే ఈవెంట్ అయితే ఉంది అని, దానికైతే ప్రాక్టీస్ చేస్తున్నారు, మ్యూజిక్ డ్యాన్స్ రెండు కలిపి. ఇదేంటంటే వీళ్ళు ప్రాక్టీస్ చేసుకునే ఏరియా.
ఇందాక చూసారు కదా బ్రదర్ వాళ్ళ డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే అయిపోయింది. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళే రూట్లో అయితే కొంచెం ఫుడ్ తిందామని చెప్పి ఆగాం. బ్రదర్, వాట్ ఈస్ దిస్ కాల్డ్? చిప్స్ మయాయ్. దీన్ని చిప్స్ మయాయ్ అంటారట. చూడండి ఎంత ఫ్లఫీగా ఎంత పెద్దగా ఉందో. దీంతోపాటు చికెన్ ఇది. ఇదిగోండి బ్రదర్ వాళ్ళ ముగ్గురు కలిసి ఉంటున్నారు. వీళ్ళతోనే ఈరోజు మనం స్టే చేయబోతున్నాం. ఈ టోనీ బ్రోకి మన ఇండియన్ సాంగ్స్ కొన్ని చూపించాము. డ్యాన్స్ చేస్తా అన్నాడు. సో తనకి నేర్పిస్తున్నాం అనమాట. వీడియో చూపించి రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటే మోనికా సాంగ్ వచ్చింది. సో ఆ సాంగ్ చూపిస్తే అది ప్రాక్టీస్ చేస్తున్నాడు. నాటు పాట చూపించాం. చాలా బాగా వేసారనమాట. ఒక 5 to 10 టేక్స్ అయితే తీసుకున్నారు. బట్ బాగా వేసారు. ఎంతైనా డాన్సర్స్ కదా, సో స్టెప్స్ అయితే చాలా ఫాస్ట్గా గ్రాస్ప్ చేస్తున్నారు. ఇటువైపు చూడండి మన మైకిల్ జాక్సన్ బ్రో అయితే చపాతీ ప్రిపేర్ చేస్తున్నాడు. చపాతీ. ఎస్. అండ్ కుకింగ్ టైంలో బ్రో వాళ్ళు హెల్ప్ చేయకుండా చూడండి దూరంగా నించున్నారు. I have some interesting stories for you guys. This guy, he's looking like child. Yeah, he's look like a child, but he's father of 8 childs. Jacob. 8 childs, different mothers. 8 child, different mothers. Oh my God. Bro, you are a pro. No. He's a talented man. He do dancing well, no? Yeah, he's a good dancer also. So some big girls will come to him and do dating, and of course he give birth to 8 kids. Yeah. And there సో మనోడికి 8 మంది పిల్లలు ఉన్నారంట. Is it you should tell by yourself. Is it truth? Yeah, it's true. True. Yeah. True. What's I the can say no because they are my child. I can say no because they are my. what's their names? 8 names. Okay. First name is Brian, Bran, Brianna, Biryani, Brianna, Ariana, Gift, Leo, Gian, Ian. Yeah. You named them all? Yes. You gave the name to all? No. Their mothers. Yeah. Still you are in touch with them? Yeah, we just talking somehow. Just talking somehow. You are a nice father, huh? Father far from home. All of them. They are alive. Okay. They are married. మనోడే చూడడానికి కుర్రోడ్లో ఉన్నాడు. మనోడికి 8 మంది పిల్లలు అంట. అసలు నాకైతే మతిపోతుంది. హౌ బ్రో? 8 marriages. good bro. No marriages, sorry. No marriages. But 8 kids. Very. You are true inspiring. What about you, bro? I have one. One? Yeah. Without marriage. One, no. One kid. One kid. You guys, all guys are look like a kids, but still you have a kids. What is your age? I'm just 26, bro. 26. You had any? No. ఈ ఆఫ్రికా దేశాల్లో ఈ కల్చర్ అయితే ఉంటుంది. ముందే అయితే పెళ్లి చేసుకోరు. ముందే అయితే లివింగ్ రిలేషన్షిప్ లాగా డేటింగ్ అయితే చేస్తారు, కలిసి ఉంటారు. వీళ్ళ పెద్ద ప్రికాషన్స్ కూడా ఏం తీసుకోరు. ముందైతే పిల్లల్ని కానేస్తారు. తర్వాత అయితే ఎప్పుడో ఒక 45 ఏళ్ళకి 40 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటారు. చాలా ఆఫ్రికన్ దేశాల్లో అయితే చూశాను నేను ఈ కల్చర్ని. ఇప్పుడు ఇంతకుముందు మీకు ఒక ఇద్దరిని అయితే చూపించాను కదా. ఒక అబ్బాయికి అయితే 8 పిల్లలు, ఇంకొక అబ్బాయికి అయితే ఒక పిల్లడని చెప్పి. సో అదేం నేను సరదాగా చెప్పలేదు. ఒకవేళ నవ్వుతూ ఉన్నా సరే వాళ్ళు చెప్పింది అయితే నిజమే. ఫొటోస్ కూడా చూపించారనమాట వాళ్ళ పిల్లలవి. నేనైతే షాక్ అయ్యాను అసలు. 20 ఏళ్ళకే 8 పిల్లలు అంట, 8 భార్యలు. పెళ్ళి అయితే చేసుకోలేదు. కానీ మీకు ప్రాపర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ప్రజెంట్ ఏం లేదు కదా, మరి మీరు వాళ్ళని ఎలా పోషిస్తారు, అంతమందిని ఎలా చూసుకుంటారంటే, లేదు వాళ్ళ మదరే చూసుకుంటారు, మేమేం చూసుకోము అని చెప్పి అన్నారు. ఫాదర్ అయితే వీళ్ళే, కానీ వాళ్ళ మదర్స్ అయితే చూసుకుంటారంట. ఎందుకంటే ఒకరికి 8 మంది భార్యలు కదా, సో వాళ్ళు చూసుకుంటారు. ఎవరి పిల్లల్ని వాళ్ళ మదర్ అయితే చూసుకుంటారని చెప్పి చెప్తున్నారు. ఈ టెంగేరు టౌన్ నుంచి ఆరుషా టౌన్కి అయితే బయలుదేరుతున్నాం. అరౌండ్ 15 కిలోమీటర్స్ అంతే ఉంటుంది, పెద్ద డిస్టెన్స్ ఏం కాదు. సో యాక్చువల్గా ఈరోజు వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఏదో పూజ అయితే అవుతుందంట. ఎవ్రీ సాటర్డే ఒక పూజ అయితే అవుతుంది అని చెప్పేసి అన్నారు. మేము లాస్ట్ టైం అయితే ఒక అన్నతో స్టే చేసాం, ప్రవీణ్ అన్న అని చెప్పి. ఆ అన్న అయితే సాటర్డే ఇక్కడ పూజ ఉంటుంది అని చెప్పారు. సో అందుకనే ఇక్కడి నుంచి అయితే బయలుదేరాం అనమాట. వెళ్ళి ఆ పూజకి అటెండ్ అవుదాము, ఆ టెంపుల్ని విజిట్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాం. ఈ టెంగేరులో ఒక మార్కెట్ కూడా ఎక్స్ప్లోర్ చేశాను. చాలా పెద్ద మార్కెట్, బాగుంటుంది. అదైతే సపరేట్ వీడియో వస్తుంది రేపు, ఆ వీడియో కూడా చూడండి. అక్కడ మేము స్టే చేస్తున్న ప్లేస్ దగ్గర నుంచి ఒక 1.5 కిలోమీటర్ దూరంలో అయితే ఇక్కడ హిందూ టెంపుల్ ఉంది, శ్రీ హిందూ యూనియన్ అని చెప్పి. ఎవ్రీ సాటర్డే అయితే వీళ్ళు హనుమాన్ చాలీసా కానీ లేదంటే డిఫరెంట్ ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవుడిది అయితే పూజ లాంటిది పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు, ఇది కూడా బాప్స్ మందిర్.
మనం అబుదాబి వీడియోలో చూపించినప్పుడు మీకు అక్కడ టెంపుల్ చూపించాను కదా, అది కూడా బాబ్స్ వాళ్ళదే, ఆ యూనియన్ వాళ్ళదే, ఇది కూడా వాళ్ళదే. వాళ్ళకి చాలా కంట్రీస్లో టెంపుల్స్ అయితే ఉన్నాయి. అందుకని అక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది, చాలా పెద్ద టెంపుల్ ఇది. మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న ఇండియన్స్ అందరూ, హిందూ ఇండియన్స్ అందరూ అయితే ఇక్కడ చేరుకుంటారు ప్రతి శనివారం. చూడొచ్చు అన్ని కార్లు. ఇక్కడ చూడండి స్టార్టింగ్లోనే ఒక పెద్ద హాల్ అయితే కనిపిస్తుంది. లోపల చూడండి ఎన్ని చైర్స్ టేబుల్స్ ఉన్నాయో. అందరూ కలిసి పూజలు అయితే చేసుకుంటారు ఇక్కడ. చాలా స్పేషియస్గా ఉంది లోపల. కొంచెం ఆడియో కనుక క్లారిటీ మిస్ అయితే క్షమించండి, ఎందుకంటే నేను మైక్ యూజ్ చేయట్లేదు. సో నైట్ టైంలో గోపురం అంత బాగా రాదు క్లారిటీ, అందుకని చెప్పి నేను ఓన్లీ ఐఫోనే యూజ్ చేస్తున్నా వీడియో తీయడానికి. ఆల్రెడీ పూజ అయితే స్టార్ట్ అయిపోయినట్టుంది. సో లోపల నుంచి మనకి భజనలు అయితే వినిపిస్తున్నాయి. అక్కడ మెయిన్ టెంపుల్ ఉంది, ఆ పక్కన అయితే చిన్న చిన్న టెంపుల్స్ 3 ఉన్నాయి. లాస్ట్లో చూసుకుంటే ఇక్కడ నవగ్రహాలు పూజ అది చేసుకోవడానికి ఇక్కడ నవగ్రహాల విగ్రహాలు అయితే ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి హనుమాన్ మందిరు, ఆంజనేయ స్వామిది, అన్ని చిన్న చిన్న టెంపుల్స్ అనమాట. ప్రతి దేవుడు మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ఆంజనేయ స్వామి ఉన్నాడు, తర్వాత వినాయకుడు కూడా ఉంది, తర్వాత శివుడిది అన్నీ ఉన్నాయి. ఆ లోపల అయితే వాళ్ళందరూ హనుమాన్ చాలీసా అయితే ప్రార్థన చేస్తున్నారు. ఇదిగోండి ఇదైతే ఆంజనేయ స్వామి గుడి, ఇదైతే అమ్మవారి గుడి. ఇది మనకి విగ్రహాలన్నీ కొంచెం మనకి నార్త్ ఇండియా సైడ్ ఎలా ఉంటాయో టెంపుల్స్లో ఆ టైప్లో ఉంటాయి విగ్రహాలన్నీ ఇక్కడ. ఎందుకంటే ఇది బాబ్స్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు కదా, సో వాళ్ళు నార్త్ ఇండియా నుంచి కాబట్టి టెంపుల్స్ అన్నీ మనకి సేమ్ అక్కడ నార్త్ ఇండియాలో ఎలాగైతే టెంపుల్స్లో ఉంటాయో అలా కనిపిస్తాయి. ఇక్కడైతే చిన్న శివాలయం ఉంది, ఇక ఆంజనేయ స్వామి విగ్రహం, ఇక్కడైతే బొజ్జ గణపయ్య శివాలయం. కాసేపట్లో అయితే టెంపుల్ క్లోజ్ చేస్తారు. తమ్ముడు ఇప్పుడు ఆ, వీడియో తీసుకుంటున్నావా? అవును. చూడొచ్చు చిన్నపిల్లలందరూ అయితే వచ్చి గుర్తుపడుతున్నారు. ఈరోజు మన బుడ్డోడి బర్త్డే. సో వచ్చి డోంట్ కాల్ మీ అంకుల్, అన్నయ్య. హాయ్. సో వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఇన్ ఇండియా. విచ్ స్టేట్? యు స్పీక్ తెలుగు? మహారాష్ట్ర. ఓకే, వాట్స్ యువర్ నేమ్? శంభు. శంభు శంకర్. సో చిన్నపిల్లలందరూ చూడండి భలే ముద్దు ముద్దుగా ఉన్నారు. యు ఆర్ నాట్ ప్లేయింగ్, యు ఆర్ ప్లేయింగ్. We already prayed. Done, already done. So what's your name? Tell. My name is Rishi. Rishi. Which class are you studying? I'll go to S6. 6. సో మనోడు 6th క్లాస్ చదువుతున్నాడు. ఈరోజు బర్త్డే, సో అందుకనే వాళ్ళ పేరెంట్స్ లోపల ప్రేయర్ చేసుకుంటున్నారు. మనోడైతే బయట ఆడుకుంటున్నాడు వెళ్ళి. ఈరోజు నువ్వు ప్రేయర్ చేయాలి కదా లోపల, ఈరోజు కూర్చొని ఆడుకోవాలనిపిస్తుందా? నీ పేరేంటి? Akshita. అక్షిత. నువ్వు కూడా 6th క్లాసా? కాదు. మరి Second class, ఇప్పుడు third class. థర్డ్ క్లాసా నువ్వు? Third class వెళ్తాం. థర్డ్ క్లాస్కి వెళ్తున్నావా? నీకు ఇండియా నచ్చిందా తాంజానియా నచ్చిందా? ఇండియా. మళ్ళీ వెళ్ళిపోతావా ఇండియా? వెళ్ళవా? ఇక్కడే ఉంటావా? నీ పేరు? ప్రణవి. నీ పేరు? అనిక్ష. ఓన్లీ దిస్ బాయ్ డోంట్ నో తెలుగు. యూ ఆల్సో లర్న్ తెలుగు. యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. నేను యాక్చువల్గా ఈ తాంజానియా విజిట్ చేసినప్పుడు, కెన్యా విజిట్ చేసినప్పుడు 2 కంట్రీస్లో సేమ్ లాంగ్వేజ్ మాట్లాడతారు కదా. సో నేనైతే కొన్ని 1 to 10 నెంబర్స్ అయితే నేర్చుకున్నాను స్వహిలీలో. వీళ్ళైతే నాకన్నా బాగా చెప్తున్నారు. ఫస్ట్ వీళ్ళు చెప్తారు, తర్వాత నేను గుర్తుపెట్టుకొని చెప్పడానికి ట్రై చేస్తాను. యా, యూ కెన్ టెల్. ఓకే, నౌ ఐ విల్ టెల్. రిషి. Now his name is Rishi, my friend. Okay, he's from Kerala. They know Swahili better than us. Yeah, okay, we'll all together again say, okay? Karibu. We know only 4 words. Asante, Karibu, Moja Bili, Tatu. They are faster than us, bro. I like your hair better. లోపల పూజ అయితే అయిపోయింది. పూజ అవ్వగానే బయట అయితే ప్రసాదం పెడుతున్నారు. సో నార్మల్గా ఇక్కడ ఎవరైతే పూజ చేయించుకుంటారో వాళ్ళు భోజనాలు కూడా అరేంజ్ చేస్తారనమాట, దేవుడి ప్రసాదం. సో ఇప్పుడే ఆ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. బయటనే ఇంకా అందరూ గ్యాదర్ అయ్యారు తినడానికి. చూడండి ఎంతమంది ఉన్నారు.
నాకు తెలిసి వీళ్ళు ఇంకా ఒక 50 to 60% ఇంకా చాలామంది అయితే రాలేదట. ఈ తాంజానియా దేశంలో కూడా చాలామంది మన ఇండియన్స్ అయితే ఉన్నారు. మెయిన్లీ బిజినెస్ అయితే బాగా చేస్తున్నారు అనమాట ఇక్కడ మన ఇండియన్స్.